గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. హైదరాబాద్లో అయితే ఆ చిరుత సంచలనం సృష్టిస్తోంది. ఆ ప్రజలందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే రెండు చిరుతలు, అటవీ ప్రాంతంలో ఉండాల్సిన చిరుతలు బయటకు వచ్చి జనసంచారంలో కలుగుతున్నాయి, జనసంచారంలో కనిపించింది అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది. సో అందువల్ల ప్రజలందరూ భయాందోళనకు గురిచేస్తున్నారు. సో అధికారికంగా కూడా ఆర్సీఐ ప్రాంగణంలో ఆ చిరుత వచ్చింది అని చెప్పేసి అని అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చూసింది అని అంటున్నారు. ప్రస్తుతం మనం అదే ప్రదేశంలో ఉన్నాము. ఆ ఆర్సీఐ ప్రాంగణంలోని అటవీ శాఖ సమీపంలో అయితే ఉన్నాము. ఈ చూస్తున్నారు కదా, చుట్టూ దట్టమైన చెట్లు, అటవీ ప్రాంతం, అటవీ శాఖ ప్రాంతం ఇదంతా. సో ఇక్కడైతే చిరుతపులి వచ్చింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఈ సంచారంలోనే చిరుతపులి ఉంది అని అంటున్నారు. గత నెలలో కూడా ఏప్రిల్లో ఆర్జీఐ దగ్గర, ఆ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఆ చిరుతపులిని పట్టుకోవడం జరిగింది. సో దాన్ని చాకచక్యంగా అటవీ శాఖ వెంటనే స్పందించి అక్కడ చిరుత తిరుగుతుంది అనగానే దాన్ని పట్టుకోవడం జరిగింది. సో కొంచెం ప్రజలు రిలీఫ్ అయ్యారు. మళ్ళీ గత 2 నెలల్లోనే మళ్ళీ ఇదే వార్త మళ్ళీ రావడము. సో మళ్ళీ ప్రజలు భయాందోళనకు గురవడం జరుగుతుంది. ముఖ్యంగా అటవీ శాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తెలియజేశారు. ఒంటరిగా బయటికి రాకూడదు, చిన్నపిల్లల్ని అయితే అస్సలు బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. ఎందుకంటే చిరుత సింగిల్ గా ఉంటే దాడి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు కూడా చీకటి పడిన తర్వాత ఎక్కువగా బయట తిరిగే పనులు అయితే మానుకోవాలని చెప్పేసి అయితే అటవీ శాఖ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా మీరు ఎక్కడైనా చిరుతను చూసినట్లయితే వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరారు. ఎందుకంటే వాళ్ళు పట్టుకుంటేనే కదా మళ్ళీ మీరు సేఫ్గా ఉండగలరు. సో అదేవిధంగా వాళ్ళు చెప్పిన సూచనలు అయితే క్లియర్గా పాటిస్తూ వాళ్ళు అధికారికంగా మేము చిరుతను పట్టుకున్నాము అని చెప్పేంత వరకు ఎవరు బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చిరుత చేసే దాడి నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఈ చిరుతలు ఎందుకు జనసంచారంలోకి వస్తున్నాయంటే అటవీ శాఖ ప్రాంతం అనేది తగ్గిపోయి మన బిల్డింగ్లు ఇవన్నీ డెవలప్ అయ్యే ప్రాసెస్లో అడవులన్నింటినీ కొట్టేసి బిల్డింగ్లు కట్టడం వల్ల అడవిలో ఉండాల్సిన జంతువులకి ఏం తెలియక అది వన్యప్రాణులన్నీ మనం నివసించే జనవాసంలోకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా జరగడం వల్లనే ఇవి ఈ విధంగా రావడము, బయటికి రావడము గతంలో మనం చాలా తరచుగా చూస్తూనే ఉన్నాము. ఏనుగులకు వచ్చి ఆ అటవీ శాఖ నుంచి బయటకు వచ్చాయని చెప్పేసి ఇలాంటి న్యూస్లు చాలా విన్నాము కొన్ని ప్రదేశాల్లో. సో అదేవిధంగా ఇక్కడ చిరుత వచ్చింది అని అంటున్నారు. గతంలో పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా వాటిని పట్టుకునేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇదే అడవి ప్రాంతంలో ఇందాక నేను వచ్చిన ఒక 15 నిమిషాల్లోనే ఇక్కడ ఒక నెమలి అరవడము, నెమలి సౌండ్ చేయడము, ఇక్కడ వన్యప్రాణులు, ఇక్కడ ఉడుములు ఇవన్నీ తిరుగుతూనే ఉంటాయి కదా రెగ్యులర్గా. ఇలాంటి అడవి ప్రదేశం చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చిరుత ఉంది ఇక్కడ అని చెప్పుకోవడంలో ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఈ ప్రాంతంలో ఇది అడవి జంతువులు నివసించడానికి అనువైన ప్రదేశము. సో ఇక్కడ ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇవి వాటి నివాసాన్ని తగ్గించినప్పుడు మాత్రమే అవి జనసంచారంలోకి వస్తడం జరుగుతుంది. సో ఏదేమైనా వాటి నుంచి జాగ్రత్త పడాలంటే డెఫినెట్లీ పిల్లల్ని సింగిల్గా వదలమాకండి. మీరు కూడా ఆ టైంలో బయటికి రావమాకండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నేను అడిగాను. వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది, కొంతమంది చూసాము ఇదే ప్రాంతంలో ఒక్కోసారి కనిపిస్తూ ఉంటుంది, కొంతమంది అంటే మనం ఏం చేయగలం, అడవి ప్రాంతంలో తిరుగుతూనే ఉంటాయని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ముందుగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే చాలా డేంజర్లో ఉన్నట్లయితే చెప్పుకోవాలి. ఎందుకంటే చిరుత బయటకు వచ్చి జనసంచారంలో ఉందంటే ఇక్కడ చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు, గుడిసెల్లో ఉండే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ చాలా అప్రమత్తంగా చూసుకోవాలని చెప్పేసి నా మనవి. ముఖ్యంగా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము, అసలు ఇదే ప్రదేశంలో మీరు ఎప్పుడైనా చిరుతను చూసారా అని చెప్పేసి. ఇక్కడ ఈ చూస్తున్నారు కదా, నేను ఇందాకలు వచ్చినప్పుడు అయితే ఇక్కడ కళ్ళదరడము, నెమళ్ళు తిరగడము, ఈ అడవి మీరు ఒకసారి అడవిని చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఈ అటవీ ప్రాంతాన్ని చూసినట్లయితే మొత్తం దట్టమైన చెట్లు ఇవన్నీ నిండి ఉండడం వల్ల వీటికి మంచిగా జంతువులు నివసించడానికి అనువైన ప్రదేశం ఇది. సో అడవి జంతువులు అనేవి పాపం వాటి నివాసంలో అవే ఉన్నాయి. మనం వాటిని డిస్టర్బెన్స్ చేయడం వల్లనే అవి బయటికి రావడం జరుగుతుంది. సో అందుకే మొన్న ఆ చిరుతపులిని పట్టుకొని మళ్ళీ అడవిలోకి వదిలేయడమే జరిగింది. సో ఇట్లాంటి ప్రదేశాల్లో అయితే ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్సీఐ ప్రాంగణం సమీప అటవీ ప్రాంతంలోనే మనం ప్రెసెంట్ అయితే ఉన్నాము. ఇట్లాంటి ప్రదేశాల్లోనే ఇవి క్లియర్గా నివసించడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చూసాము అని చెప్తున్నారు. సరే అడిగి తెలుసుకుందాము అసలు పబ్లిక్ ఏమంటున్నారు, ఇక్కడ నిజంగానే చూసారా లేదా అని చెప్పేసి. ఏ విషయమైనా సరే ఈ కాలనీలో మహిళల దగ్గర అయితే ఆగదు. ఎందుకంటే అది ఎక్కడున్నా స్ప్రెడ్ అయిపోయింది. అది నిజం అబద్ధం కూడా వీళ్ళకి తెలిసిపోయింది. జనరల్గా ఇంకా ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగిందంటే ఎక్కువగా మాట్లాడుకుంటారు కదా. ఈ చిరుత నిజంగానే వచ్చిందా లేదా, దీని గురించి అని చెప్పేసి అడిగి తెలుసుకున్నాము. హాయ్ అండి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్సీఐ ప్రాంతంలో కానీ, మల్లాపూర్లో కానీ చిరుతలు 2 తిరుగుతున్నాయి అని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. అది నిజమనే కాదా?
గత 3 days నుంచి కనిపిస్తుందని చెప్తున్నారు, కానీ మేము మాత్రం చూడలేదు. న్యూస్ లో మాత్రం వింటున్నాం. ఎక్కడ రెండు RCA లో అంటున్నారు, ఇటు మల్లాపూర్ సైడ్ కూడా ఎప్పుడో వచ్చింది అని చెప్తున్నారు కదా. నైట్ వచ్చిందని చెప్పారు మల్లాపూర్. మల్లాపూర్ సైడ్ ఆ. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినారా లేకపోతే వీడియోలో ఉన్నది వీడియోలో చూసినాం మేము అంతే. రాత్రి పూట కాకపోతే ఇక్కడ ఎంప్లాయీస్ పని చేస్తారు, నైట్ చెప్పారు వాళ్ళు కూడా అక్కడ వచ్చిందని, అంతే విన్నాం మేము. అంతే. ఓకే, ఇప్పుడు అటు వచ్చిందంటే ఇక్కడ నుంచి అక్కడికి 1 kilometer తేడా. దగ్గరనే ఇక్కడ నుండి అక్కడ పోవచ్చు అది. అంతే. మీరు సేఫ్, మీరు చూడలేదు, ముఖ్యంగా ఇటు పక్క కూడా రావలేదు. సో ఏంటి మరి పరిస్థితి, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పులి తిరుగుతుంది అంటే ఎంతైనా భయమే కదా. చిన్నపిల్లలు ఉన్నారు, మీరు రాత్రిపూట అవసరాల కోసం బయటికి వెళ్లాల్సి వస్తుంది. భయమే అండి. ఇక్కడ చిన్న పిల్లలు ఉండే ఏరియానే కాబట్టి ఎంప్లాయీస్ కూడా చెప్తుంటారు కదా వచ్చింది అని, జస్ట్ భయమే అవుతుంది. స్కూల్ ఉందా, స్కూల్ కూడా క్లోజ్ చేసేదారంట ఈ పులి రావడం వల్ల. చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు ఆ సైడ్ లో. అది కూడా న్యూస్ లో విన్నాం, ఆ సైడ్ లో ఉందంట. డిఫెన్స్ ఈ రోజు సాటర్డే సండే ఈ రోజు మొత్తం హాలిడేనే చెప్పేసారు ఆ పులి రావడం వల్ల. 3 days అవుతుంది కదా, దాన్ని ఏదైనా ఇంకా దొరకలేదా? దొరకలేదని అంటున్నారు. ఇంకా వెతికే కార్యక్రమం ఏదైనా చేస్తే బాగుండు అని అనుకుంటున్నాం. సో మీరు మరి బయటకు వచ్చేటప్పుడైనా ఎట్లయినా ఇబ్బంది అవుతుందా మరి మీకు, అంటే ఆలోచన వస్తుంది కదా. ఆలోచన వస్తుంది కదా, మనకు చిన్న చిన్న పిల్లలాయా, ఆలోచన రాదా? ఒక్కొక్క టైంలో మేము ఉంటాము ఉండమాయా. పిల్లలు జాగ్రత్త ఉండాలి, మనం జాగ్రత్త ఉంచుకోవాలి, అది పట్టుకోపోతే బాగుంటది. సో తొందరగా పట్టుకోవాలని కోరుకుంటున్నాను మొత్తానికి. సో న్యూస్ వినగానే మీ పరిస్థితి ఏంటి మరి, నిజంగా పులి వస్తుంది అని అన్నప్పుడు ఏమనుకున్నారు? చాలా భయపడ్డాము, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడు ఏ టైంకి ఎలా ఎక్కడ వస్తుందో తెలియదు కదా. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఈ ఏరియాలలోకి వచ్చిందని చెప్పి విన్నారా? ఇంతకు ముందు అంటే అప్పుడు పూర్వకాలంలో వచ్చేదంట ఇక్కడ, అంటే ఇక్కడ ఈ ప్రాంతాలే కదా ఇదంతా. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు రావడం కానీ మేము చూడలేదు, వినలేదు. ఇప్పుడు మాత్రం కొత్త, మీరు ఈ కాలంలో ఇప్పట్లో మొత్తం డిఫారెస్టేషన్ చేసేస్తున్నారు, దాని వల్ల కూడా రావడం కారణం. ఫారెస్ట్ అంతా కూల్చేసి ఇల్లులు కట్టుకుంటున్నారు, పాపం వాటికేమో అర్థం కావట్లేదు. ఎస్, అదే కారణం. సో మొత్తానికి అయితే భయం అయితే ఉంది మీకు, భయం ఉంది, చాలా ఉంది. మీరు కూడా పిల్లల్ని ఏ టైంలో నైట్ టైంలో బయటికి పంపించడం కానీ మీరు బయటికి వెళ్ళడం కానీ కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది కదా. ఇప్పుడు ఎందుకైనా సేఫే కదా మన కోసమే. అది కూడా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి